నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దాదాపు 16 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం జనగణన జరుగుతూ ఉంది. సో ఆ విషయాలు మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సో మేడం, దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనగణన చేస్తున్నారు. సో ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అసలు? మనకి అంటే సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ప్రక్రియ ఇది. కానీ లాస్ట్ సెన్సస్ అనేది 2011లో జరిగింది. సో 2021లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు 27 సెన్సస్ జరగబోతుంది. అంటే 16 సంవత్సరాల తర్వాత ఈ జనగణన అనేది మళ్ళీ మనము కార్యక్రమం మొదలు పెట్టాము. ప్రత్యేకంగా తెలంగాణకి ఇది చాలా ప్రాధాన్యత ఉన్న ఒక సెన్సస్ అనొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తెలంగాణ రాష్ట్రానికి మొదటి సెన్సస్ ఇది. సో అలాగే ఈ సెన్సస్లో ఏదంటే మనకి 2 దశలు ఉంటాయి. మొదటి దశ అనేది మనము ఈ సంవత్సరం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఈ హెచ్ఎల్ఓ ఆపరేషన్ అంటాము. అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అనేది మనము మొదటి దశలో చేస్తాము. రెండవ దశ అనేది వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరి 9th నుంచి ఫిబ్రవరి 28th వరకు కూడా మనము పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది చేయబోతున్నాం. ఓకే, అంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ అంటే గతంలో చేసినటువంటి జనగణన చూసుకుంటే కంప్లీట్గా పేపర్ సంబంధించి ఉంటుంది. బట్ ఇప్పుడు కంప్లీట్గా డిజిటలైజేషన్ వచ్చింది. సో ఈసారి అంటే చాలామంది రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఫోన్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అవైలబుల్ ఉండవు. వాళ్ళకు ఎలా అంటే ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేటర్స్ చేసుకోవాలని కూడా అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ముందు అంటే 2011 వరకు చేసిన సెన్సస్లో పేపర్ బేస్డ్ ఎన్యూమరేషన్ అనేది ఉండింది. అక్కడ కూడా ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఒక సమాచారాన్ని సేకరించేవాళ్ళు. అలాగే ఈసారి కూడా 27 సెన్సస్లో కూడా ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటికి వెళ్తారు. ప్రతి ఇంట్లో వెళ్ళి డిజిటల్ రూపంలో ఆ సమాచారాన్ని సేకరించబడుతుంది. అంటే వాళ్ళకి ఈ యాప్స్ కూడా ఉన్నాయి. యాప్స్ మీద కూడా డిజిటల్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నిటి మీద వాళ్ళకి 3 రోజుల చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. వాళ్ళకి ఎలా ఈ యొక్క యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యాప్లో ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి, అలాగే ప్రతి ఒక్క సమాచారాన్ని ఇంటింటికి వెళ్ళినప్పుడు ఎలా కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్లో ఎలా మనము క్వశ్చన్ అనేది ఆ ఆన్సర్కి తగ్గట్టు ఎలా మనము సెలెక్ట్ చేయాలి, అలాగే ఆ క్వశ్చన్స్ అనేది కూడా సరైన సమాచారం రాబడడానికి క్వశ్చన్స్ ఎలా అడగాలి ప్రతి ఒక్క ఇంట్లో అనేది కూడా ఇది వాళ్ళకి నేర్పించబడుతుంది. అలాగే ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా అన్నారు మీరు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మొదటి బారిగా ప్రజలకి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైనా వాళ్ళ సమాచారాన్ని వాళ్ళే ఎంట్రీ చేసుకుంటాము అనే పక్షంలో అలాంటి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఇది కంపల్సరీ కాదు. ఎందుకంటే ఎవరికి చేసే ఒక సామర్థ్యం ఉంది. అంటే ఒక కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలాగే లిటరేట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలని ఏం లేదు. ఒకవేళ సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసినప్పటికీ కూడా ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటర్ వెళ్తారు. కాబట్టి ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఇచ్చేస్తే ఆ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మ్యాప్ అయితే అన్ని డేటా ఫిల్ చేసిన డేటా వస్తుంది. ఆ డేటా మొత్తాన్ని కూడా ఎన్యూమరేటర్ ఒకసారి వెరిఫై చేసేసి అన్ని కరెక్ట్గా ఉంది అన్న పక్షంలో మాత్రమే దాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ప్రజలకి ఇచ్చిన ఒక అవకాశం, కానీ అది కంపల్సరీ అని కాదు. ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటర్ ఖచ్చితంగా వెళ్తారు. ఒకవేళ రూరల్ ప్రజలకి కూడా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే ఒక స్తోమత లేదు, సామర్థ్యం లేదు, లేదా అలాంటి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళకి లేదు అనే పక్షంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటర్ వెళ్ళడం జరుగుతుంది. సో మేడం, అంటే ఇప్పుడు దాంట్లో మెజర్గా ఏంటంటే మనం ఎంటర్ చేసింది పర్టికులర్గా కరెక్ట్ అని ఎలా డిసైడ్ అవ్వచ్చు? అంటే వాళ్ళు సెల్ఫ్గా దాంట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి అది తప్ప కరెక్టా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే మన ఇష్టం కాబట్టి మనం ఎలా అయినా కరెక్ట్ చేసుకోవచ్చు కదా అని. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో కూడా ఎన్యూమరేషన్ చేసుకున్న తర్వాత అంటే అన్ని 33 క్వశ్చన్స్కి ఇవన్నీ కూడా ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక అవకాశం ఉంది. అన్నీ ఒకేసారి మళ్ళీ ప్రివ్యూ చేసుకునే అవకాశం కానీ, లేదా మళ్ళీ ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాతనే సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసే వాళ్ళు దాన్ని సబ్మిట్ చేయాలి. సో అలా సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి. ఆ ఐడి ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వాలి. ఎన్యూమరేటర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫిల్ చేసిన అది మ్యాప్ అయితే, ఎందుకంటే మీరు కరెక్ట్గా అడ్రస్ ఐడెంటిఫై చేసి కరెక్ట్గా మీ బిల్డింగ్ని, మీ ఇంటిని ట్యాగ్ చేసిన టైంలో చేసేస్తేనే ఆ పర్టిక్యులర్ హౌస్ లిస్టింగ్ బ్లాక్కి ఒక ఐడిని మ్యాప్ చేయడం జరుగుతుంది.
అలాంటి టైంలో ఖచ్చితంగా ఆ ఐడి అనేది మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆ డేటా మొత్తం హెచ్ఎల్ఓ యాప్లో, ఎన్యుమరేటర్కి ఇచ్చిన ఒక యాప్లో అవన్నీ కూడా కనపడతాయి. ఆ డేటా మొత్తం ఒకసారి ఎన్యుమరేటర్ చదువుకుంటారు. అంటే ఈ 33 క్వశ్చన్స్కి రెస్పాండెంట్, ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని ఇచ్చారు, సరైన సమాచారం ఇచ్చారా లేదా తెలియక తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగిందా, అలాంటి పక్షంలో ఎడిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎన్యుమరేటర్ అవన్నీ కూడా ఎడిట్ చేస్తారు. ఈ యొక్క రెస్పాండెంట్, ఆ ఇంటి వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళతో మాట్లాడి అవన్నీ కూడా ఎడిట్ చేసిన తర్వాతనే ఆ డేటా మొత్తం ఫైనల్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే చాలామందికి ఏంటంటే మేడం చాలా డౌట్ ఉంటుంది. అంటే మన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వాళ్ళు కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ ఈ టైప్ ఆఫ్లో కూడా చాలామందికి అపోహలు ఉంటాయి. సో వీటి గురించి ఏం చెప్తారండి? ఒకవేళ డీటెయిల్స్ అన్నీ చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు అంటే కారు ఉంటే ఇల్లు రాదు, ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఒకవేళ మన డేటా చెప్తే రేపటి రోజు ప్రభుత్వ పథకాలు వస్తాయో రావో అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మరి? మనము సెన్సస్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెన్సస్ ఎందుకు చేస్తాము అనేది. సెన్సస్ అనేది మదర్ ఆఫ్ ఆల్ సర్వేస్ అని అంటాము. ఎందుకంటే ఈ సెన్సస్ ద్వారా మనం సేకరించే సమాచారాన్ని బట్టి రేపటి రోజుల్లో ఏ ప్రాంతంలో ఏ కమ్యూనిటీకి అనండి ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఏ సెక్టర్లో ఏం అవసరాలు ఉన్నాయి, అది హెల్త్ సెక్టర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ప్రతీది కూడా సో ఈ సమాచారం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన రేపటి రోజుల్లో మన అభివృద్ధి జరగాలి, మన ప్రాంత అభివృద్ధి, మన అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సరైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పే ఒక అపోహం గురించి మాట్లాడాలి అంటే ప్రజలకి ఏదంటే ఒక మీరు అన్నట్టు సైబర్ క్రైమ్ ఈ ఒక టైంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ డేటా ఎంతవరకు దాన్ని సేఫ్గా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ అయితే యాక్చువల్గా అంటే ఈ ఒక మన సెన్సస్ చేసేది కూడా ఒక చట్టం కింద చేస్తాము. సో ఆ చట్టంలోనే 1948 సెన్సస్ యాక్ట్ అనేది ఉంది. ఆ చట్టంలోనే ఈ మొత్తం డేటాని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి అని ఆ సమాచారానికి ఒక చట్టబద్ధత కల్పించడం జరిగింది. సో ఆ చట్టంలో ఉన్న సెక్షన్ 15 చాలా క్లియర్గా చెప్తుంది, ప్రజల నుంచి సేకరించే ప్రతి ఒక్క సమాచారం కూడా చాలా గోప్యంగా పెట్టాలి, అది యాక్సెస్ ఎవరికి కూడా ఉండదు. సో మీరు చాలా చూసుంటారు, ఎందుకంటే సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా రకమైన రిపోర్ట్స్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ ఏ రిపోర్ట్లో కూడా ఎవరి పేరు కానీ వాళ్ళకి ఉన్న ఆస్తులు అనండి, వాళ్ళకి ఉన్న మౌలిక వసతులు, మిగిలిన ప్రైవేట్ డేటా కూడా ఎక్కడ కూడా దాన్ని పబ్లిష్ చేయడం జరగదు. సో ఈ గౌప్యత గురించి కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పుడు పొందుతున్న సంక్షేమ పథకాలు లేదా రేపటి రోజుల్లో రాబోతున్న సంక్షేమ పథకాలకి కూడా ఈ సెన్సస్లో మీరు ఇచ్చే డేటాకి ఎలాంటి సమాచారానికి ఎలాంటి లింక్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎలాంటి భయం లేకుండా ఈ సమాచారాన్ని ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో సహకరించి అన్ని సరైన సమాచారాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఓకే. ఫైనల్గా మ్యామ్ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ చాలామంది ఇవ్వడానికి ఇష్టపడరు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా అపోహలతోటి ఇవ్వడానికి ఇష్టపడరు, ఒకవేళ ఇవ్వకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా, అంటే ప్రభుత్వ పరంగా కానీ లెక్క? అంటే యాక్చువల్గా ఇది సెన్సస్ అనేది ప్రజలందరి సహకారంతో చేసే, ఎందుకంటే మీరు భారతదేశంలో చేసే జనగణన చూసేస్తే ప్రపంచంలోనే చాలా పెద్దదైన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే ఇంత కాంప్రహెన్సివ్గా కూడా ఎక్కడ కూడా జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ఒక సహకారం లేకపోతే ఇలాంటి ఒక పెద్ద ఒక ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం అసాధ్యము. అందుకే ప్రజలకి వాళ్ళకున్న అపోహాన్ని మనము తొలగించే విధంగా, అలాగే ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మీరు చూసేస్తే ఇప్పుడు ఇది ఒక కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి చేయబడుతున్న ఒక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇదన్నీ స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి తెలంగాణలో కూడా అలాగే మనము చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి సో చీఫ్ సెక్రటరీ గారి నుంచి కింద అంటే ఎన్యుమరేటర్ స్థాయి వరకు కూడా ప్రభుత్వం నుంచి అన్ని సహకారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదంటే ప్రజలు కూడా దీంట్లో సహకారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఒక డేటా అనేది మనము సేకరించలేము. సో ఫీల్డ్లో మనం సెన్సస్ని కూడా అందుకే ఏమంటామంటే మిర్రర్ లాగా ఉండాలి అని అంటాము. అంటే గ్రౌండ్లో ఏం రియాలిటీ ఉంది, సో గ్రామీణ ప్రాంతంలో అవ్వచ్చు, అర్బన్ ప్రాంతంలో అవ్వచ్చు, ప్రతి ఒక్క కుటుంబంలో ఏం రియాలిటీ ఉంది అదే ఈ ఒక డేటాలో, ఈ ఒక సమాచారంలో రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్తాము. అప్పుడే సరైన ప్రణాళికలు రావడానికి, సరైన పాలసీలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి ఒక సరైన సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే ఒకవేళ మీరన్నట్టు సరైన సమాచారం లేని పక్షంలో
తప్పుడు సమాచారం ఇచ్చేస్తే తప్పుడు పాలసీలు రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ప్రజలు వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ భావితరాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా సరైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. ఓకే. సో ఫైనల్గా మేడం, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు సమాచారం ఇస్తున్నారు అని మీరు అంటున్నారు, ఒకవేళ ఇట్లా ఇవ్వకుంటే కొంతమంది అంటే ఫైన్స్ అవి ఇవి కూడా ఉంటాయి అని కూడా అంటున్నారు, ఎంతవరకు నిజం? చట్టంలో అలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు దాకా చూసేస్తే చట్టంలో అలాంటి ప్రొవిజన్ ఉంది, లీగల్ పీనల్ ప్రొవిజన్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇన్ని అంటే మనం చూసేస్తే ఇప్పుడు మనం చేయబోతున్న సెన్సస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ సెన్సస్, అలాగే సెన్సస్ ప్రారంభమైనప్పటి నుంచి మోడర్న్ టైమ్స్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇది 16వ సెన్సస్. కానీ అన్ని సెన్సస్లో కూడా ప్రజల భాగస్వామ్యం బాగుంది. ఒకవేళ చిన్న చిన్న అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా లోకల్ అక్కడ అధికారుల సహకారం కూడా ఇన్ని అంటే ఆల్మోస్ట్ 15 సెన్సస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సో ఫార్. అన్ని ప్రజల సహకారంతోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయబడింది కాబట్టి సో ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది. ఈసారి కూడా ప్రజల ఒక సహకారంతో తెలంగాణకి మొదటి సెన్సస్ కాబట్టి తెలంగాణని ఒక మంచి ఒక బెంచ్ మార్క్ మనం తెలంగాణలో మనం సెట్ చేస్తామని ఆ నమ్మకం కూడా మాకుంది. 2 స్టేజెస్ మేడం, అంటే ఒకసారి అంటే ఇల్లది అండ్ దాని తర్వాత పర్సన్స్ది. ఇప్పుడు మొదటి ఫేజ్లో మనము దీన్ని ఇండ్ల జాబితా అలాగే ఇంట్ల గణన అని పిలుస్తాము, అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. సో దీంట్లో ఏదంటే ప్రతి ఒక్క బిల్డింగ్ని కూడా మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అది రెసిడెన్షియల్ అవ్వచ్చు, నాన్ రెసిడెన్షియల్ అవ్వచ్చు, ఏ పర్పస్కైనా వాడుతున్న ఒక బిల్డింగ్ అవ్వచ్చు. అలాగే ప్రతి బిల్డింగ్లో ఉన్న సెన్సస్ హౌసెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ప్రతి సెన్సస్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ హౌస్ హోల్డ్కి సంబంధించిన డేటా, అలాగే ఆ బిల్డింగ్కి సంబంధించిన వాళ్ళు నివసిస్తున్న ఆ బిల్డింగ్కి సంబంధించిన డేటా, అలాగే వాళ్ళ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి అవైలబుల్ ఉన్న మౌలిక వసతులు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఆస్తులు అంటే వాళ్ళకి టీవీ ఉందా, మొబైల్ ఉందా, అలాగే సైకిల్ ఉందా, 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, ఇలాంటి ఇంటర్నెట్కి యాక్సెస్ ఉందా, ఇలాంటి చిన్న చిన్నవి ఏదంటే సమాచారాన్ని మనము సేకరిస్తున్నాము. సో ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇది మనకి ఒక మాస్టర్ ఫ్రేమ్ని రెడీ చేసి ఇస్తుంది. అంటే మన తెలంగాణలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అంటే నంబర్ కూడా ఈ యొక్క ఫేజ్ 1లోనే మనకి దొరుకుతుంది. తర్వాత నెక్స్ట్ దశలో అంటే మనము 2027 ఫిబ్రవరిలో చేసే పాపులేషన్ ఎన్యుమరేషన్లో మాత్రం వ్యక్తిగత వివరాలన్నీ కూడా సేకరించబోతున్నాం. ఓకే. సో ఫైనల్గా లాస్ట్ 2 విడతల్లో క్లోజ్ అయిపోతుంది. 2 విడతలు అంటే 28 ఫిబ్రవరికి మనకి లాస్ట్ డేట్ ఉంటుంది. హవెవర్ మార్చ్ 1 నుంచి మార్చ్ 5 వరకు ఒక రివిజనల్ రౌండ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అంటే ఎన్యుమరేషన్ చేసిన తర్వాత, అలాగే రెఫరెన్స్ డేట్ కంటే ముందు ఏదైనా డెత్స్ లేదా బర్త్స్ కానీ జరిగితే ఆ ఒక బ్లాక్లో మళ్ళీ ఈ 5 రోజుల్లో ఒక రివిజనల్ రౌండ్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మార్చ్ 5కి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది 2వ విడత అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.